అందరికీ నమస్కారం. నేను మీ ఎల్బీ నగర్ సంతోష్ నాయక్. ఈ రోజు తెలంగాణలో మేధావులు గొప్పవాళ్ళు తెలంగాణ సాయుధ పోరాటానికి మా వంతు కృషి కాదు, మా వంతు కాదు, పోరాట యోధులు కాదు, మేమే తెలంగాణను తెచ్చినామని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటూ ఈ రోజు ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించిన కొంతమంది ఈ రోజు ఒక్కొక్కరు వచ్చేసి ఒక్కో రకంగా ఈ రోజు మాట్లాడుతా ఉన్నారు. అసలు జరిగిన విషయం ఏంటి, దేని గురించి మాట్లాడుతున్నారు, ఏంటి మ్యాటర్ ఏంటిది అనే దాని గురించి ఇక్కడ ఎవ్వడు కూడా డిస్కషన్ చేయలేదు. అసలు ప్రెస్ కాన్ఫరెన్స్ దేనికై పెట్టినారంటే వీళ్ళు ఈ రోజు పూర్తిగా పవన్ కళ్యాణ్ గారి మీద విరుచుకోపడడానికి ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టినట్టు ఉంది. ఇక్కడ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి గురించి మాట్లాడుకుంటే అపర మేధావి అయిన ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు నేను తప్పు చేశానయ్యా మన్నించండి అని చెప్పి వారి వ్యాఖ్యలను వెనుకలు తీసుకున్నప్పుడు వారికి ఇదంతా గుర్తుకు రాలేదా? ఇప్పుడు దేనికోసం సానుభూతి, ఎవరి మీద సానుభూతి పొందడానికి అని చెప్పేసి ఇవన్నీ చేస్తున్నాడు, దేనికోసం చేస్తున్నాడు అంటే ఎవరిని మభ్యపెట్టడానికి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మీరు చేస్తుంది అంటే మీరు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాకపోతే మీరు ఒక ప్రొఫెసర్ అయితే స్టూడెంట్స్ కి పాఠాలు చెప్పుకొని ఉండండి అంతే. రాజకీయాల విశ్లేషణ, రాజకీయాల గురించి మీకెందుకు? మీరు రాజకీయంగా మాట్లాడినప్పుడు రాజకీయంగా మీకు ఖచ్చితంగా ప్రతి విమర్శకు విమర్శ అనేది ఖచ్చితంగా వస్తది. కానీ ఇక్కడ మీరు చేసిన విమర్శలు కాదు, ఇక్కడ మీరు చేసిన ఆరోపణలు. ఆ ఆరోపణలు ఉత్తమం అని చెప్పేసి మీరు ఒప్పుకున్నప్పుడు మరి ఎందుకు ఈ చిల్లర పంచాయతీని అంతా క్రియేట్ చేస్తున్నారు? మీరు ఎందుకు పనికి రాని వాళ్ళు కూడా వచ్చి ఒక రోజు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతుంటే ఒక పక్క నవ్వు వస్తుంది. ఒకడు అంటాడు గడ్డి పరకలే గుణపాలైతే, ఏ గడ్డి పరకలు మీకే గుణపాలైతాయా? అదే గడ్డి పరకలు మా